గ్రహణం అనగానే భక్తులందరికీ కూడా ఒక రకమైన ఆందోళన, కలత చెందుతూ ఉంటారు కూడా. ఆ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఈ గ్రహణ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏం చేస్తే ఏమవుతుందో అనే భయాందోళనలు కూడా భక్తుల్లో నెలకొని ఉన్నాయి. అందుకే మన శాస్త్రాలు, పురాణాలు కూడా గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, పండితులు నానా రకాలుగా భక్తులందరికీ అందించారు. 2025వ సంవత్సరంలో రెండవసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతోంది. అందువలన ఈ భారతదేశం అంతా కూడా సూతకాలంగా వర్తిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారంగా గ్రహణ సమయంలో ప్రతిరోజు మనకు ఆకాశంలో చంద్రుడు కనబడుతూ ఉంటాడు. కానీ ఆ చంద్రుడి రూపం తెలుపు. కానీ ఈ చంద్రగ్రహణం రోజున మనకు రోజు కనబడే చంద్రుడు తెల్లటి రూపంలో కాకుండా ఎర్రటి రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే దీనిని ఇంగ్లీష్ లో బ్లడ్ మూన్ అని కూడా పిలుచుకుంటారు. తెలుపు రూపంలో కాకుండా ఎర్రటి రూపంలో ఆ చంద్రుడు దర్శనమిస్తున్న సమయాన్నే గ్రహణ సమయం అని పిలుచుకోవాలి. పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతోంది. అర్ధరాత్రి 1:26 ముగుస్తోంది. ఈ గ్రహణ సమయం మొత్తం కూడా 3:28 ఉండనుంది. భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, అంటార్కిటికాలో కూడా ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆకాశంలో చంద్రునికి గ్రహణం పడుతున్న మొత్తం కూడా భక్తులందరూ వీక్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రహణం ఒక చెడుకు సంకేతం. ఎప్పుడూ చల్లదనాన్ని అందించే ఆ చంద్రునికి గ్రహణం పడుతున్న ఈ సమయంన రాహుకేతువులకు సంబంధించినదిగా ఈ గ్రహణాన్ని చెప్పుకోవాలి. రాహువు కేతువు కూడా రాక్షసులకు సంబంధించిన వారి జననం కాబట్టి రాహువు కేతు భక్తులను ఇబ్బందులకు గురి చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం ఈ చంద్రగ్రహణం రోజున సూతకాలం ఆ గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే రాత్రి 9:58 చంద్రగ్రహణం పట్టడం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నమే 12:57 సూతకాలం ప్రారంభమవుతోంది. భక్తులందరూ గమనించాలి. చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. ఈ సమయంలో మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి. కానీ మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదని కూడా మన శాస్త్రం చెబుతోంది. పదునైన పనిముట్లతో ఎలాంటి పనులు కూడా చేయకూడదు. కనీసం కూరగాయలు కూడా తరగకూడదు అని కూడా మన శాస్త్రం చెబుతోంది. గర్భిణీ స్త్రీలు ఎవరైనా చంద్రగ్రహణం పట్టే ఆ సమయం కంటే 9 గంటల ముందు నుంచి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదు. ఉన్నకాన్నే కూర్చోవడం, పడుకోవడం ఇలాంటివి మాత్రమే చేయాలి. కానీ ఇంట్లో ఎలాంటి పనులు చేయకూడదు. మాత్రలు వేసుకోవచ్చు, నీళ్లు తాగవచ్చు, బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గ్రహణం నుండి భక్తులందరూ కూడా శుభాలను పొందుతారు. మరొక విషయం భక్తులకు, ఈ గ్రహణ సమయంలో ఎవరు అయినా కూడా వంట చేయరాదు. ఇంటిలో ఈ గ్రహణ సమయం పూర్తయ్యే వరకు కూడా ఇంట్లో వంట చేయకపోవడం అనేది చాలా మంచిది కూడా. వంట చేయకూడదు అని కూడా మన శాస్త్రం చెబుతోంది. వంట చేయకూడదు, వండిన ఆహారం కూడా తినకూడదు భక్తులు. పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్న భక్తులు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. చాలా మంచిది. ఇక గ్రహణ సమయమున చంద్రగ్రహణం ఏర్పడుతున్న రోజున భక్తులు ఎవరైనా కూడా మాంసాహారం తీసుకోకూడదు అని కూడా మన శాస్త్రం చెబుతోంది. గ్రహణం పట్టే సమయం కంటే 9 గంటల ముందు నుంచి కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మాంసాహారం, మందు తీసుకోకూడదు అని కూడా మన శాస్త్రం, పురాణాలు కూడా చెబుతున్నాయి. చంద్రగ్రహణం ఎందుకు సంభవిస్తుంది అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు, చంద్రుల మధ్యకు భూమి వచ్చినప్పుడు ఆ సూర్యుని కాంతి చంద్రుడిని చేరుకోదు. అలాంటప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి ఆ చంద్రుడు ఎరుపు, నలుపు రంగులో కనిపిస్తాడని కూడా చెబుతారు. ఇలాంటి పరిణామం సంభవించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ శాస్త్రాల ప్రకారం, మన పురాణాల ప్రకారం రాహుకేతువులు ఆ చంద్రుణ్ణి పూర్తిగా మింగేస్తాయని, అందుకే ఆ సమయంన గ్రహణం ఏర్పడుతుందని కూడా మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. గ్రహణ సమయమున భక్తులందరూ తప్పకుండా నియమనిష్టలతో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ, కుదిరితే నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆ నదిలో గ్రహణ సమయంలో జపము చేస్తూ ఇష్టదేవుణ్ణి ప్రార్థిస్తూ గడపడం చాలా శుభం.
కుదరని వారు ఇంటిలోనే గ్రహణం ఏర్పడిన సమయం నుండి గ్రహణం విడిచిపెట్టే వరకు పూజా మందిరంలో లేదా మీరు పనిచేస్తున్న చోట కానివ్వండి, మీరు ఎక్కడుంటే అక్కడ బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఇష్ట దేవుళ్లను పూజించడం, స్మరించడం వల్ల గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి. భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది కాబట్టి చంద్రగ్రహణం, పితృపక్షం కూడా ఇదే రోజు నుంచి ప్రారంభమవుతోంది. సూతకాలం ప్రారంభమయ్యే ముందు పౌర్ణిమ శ్రాద్ధం మరియు పితృకర్మలను అనుసరించాలి. పౌర్ణమి ఉదయం నుంచే ఉంది కాబట్టి ఎవరైనా పితృదేవతలకు పూజలు చేయాలన్నా, వారికి కర్మలను నిర్వహించాలన్నా ఉదయం పూట చేసుకోవడం చాలా మంచిది. పితృపక్షంలో పెద్దలను తలుచుకొని వారికి పితృతర్పణాలు వదలడం, నైవేద్యాలను నివేదించడం, పెద్దల పేరు చెప్పి పేదలకు వస్త్రాలను, ధనాన్ని, వస్తురూపేణ ఏవైనా కార్యక్రమాలు దానంగా ఇవ్వడం. ఈ పితృపక్షంలో ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో వారి పట్ల ఆ పెద్దల మెండైన ఆశీస్సులు కూడా లభిస్తాయి. 100 ఏళ్ల తరువాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది. గ్రహాల యొక్క నిర్దిష్ట సమయంలో రాశి చక్రాన్ని మారుస్తూ ఉంటాయి. ఇతర గ్రహాలతో కలిసి కాలానుగుణంగా శుభ లేదా అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. మనందరికీ తెలిసింది. 100 సంవత్సరాల తర్వాత సింహరాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. కేతువు సింహరాశి ప్రయాణిస్తూ ఉన్నాడు. సూర్యుడు కూడా సింహరాశిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో గ్రహాలకు బుధుడు ఆగస్టు 30న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన ఆ సింహరాశిలో కేతువు, సూర్యుడు, బుధుల కలయిక జరుగుతూ ఉంటుంది. ఈ కలయిక వలన త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ 3 గ్రహాల కలయిక వలన ఏర్పడిన యోగం దాదాపు 100 సంవత్సరాల తర్వాత సంభవిస్తుందని కూడా మనకు పండితులు, పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఏ పని చేసినా 100 రెట్ల విజయాన్ని వారు పొందుతారు. వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న పురోగతిని సాధిస్తారు. తులారాశిలోని 11వ ఇంట్లో కేతువు, సూర్యుడు, బుధుల కలయిక వల్ల ఈ త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ తులారాశి వారికి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తులారాశి వారికి. ఈ సమయం జీవితంలో కొత్త విజయాలు కూడా సాధిస్తారు. కళా, రచన వంటి రంగాల్లోని వారికి నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. ఈ తులారాశి వారు వారి కుటుంబంతో సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి 2వ ఇంట్లో కేతువు, సూర్యుడు, బుధుల కలయిక వల్ల ఈ త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తూ ఉంది. దీని కారణంగా ఈ రాశులకు అనేక విధాలుగా డబ్బు వస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రవర్తన, ప్రసంగం ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ప్రసంగం ద్వారా అనేక ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేస్తారు ఈ రాశివారు. పనిలో సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆ సమస్యల నుంచి పరిష్కారాన్ని కూడా వెతుక్కుంటారు ఈ రాశివారు. ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు. మార్కెటింగ్, మీడియా, సంగీత పరిశ్రమల్లో ఆ రంగాలతో సంబంధం ఉన్న ఈ రాశి వారికి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి వారికి 10వ ఇంట్లో కేతువు, ఆ సూర్యుడు, బుధుల కలయిక వల్ల త్రిగ్రహ యోగాన్ని కూడా సూచిస్తోంది. ఇలా జరగడం వల్ల వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. పనిలో నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. మీ పనితీరు పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో మీరు ప్రారంభించే ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. పెట్టుబడుల నుంచి మీకు అధిక లాభాలు కూడా వస్తాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించాలనే ఉద్దేశంతో చేసే ఆ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను పొందుతారు.